శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 749వ నామం మృత్యుదారు కుఠారిక మంత్రస్వరూపంలో శ్రీ మృత్యుదారు కుఠారికాయై నమః. మనం ఈ నామంతో కలిపి 8 నామాల నుండి జాతక దోషాలను పరిహరించే నామాల వరుసను తెలుసుకుంటూ ఉన్నాం. ఈ నామాలు మన జాతకంలోని ఒక్కొక్క దోషాన్ని ఎలా పరిహరిస్తాయో మనం ఈ నామానికి అర్థం తెలుసుకున్న తర్వాత చివరిలో తెలుసుకుందాం. అమ్మవారు మన శరీరానికి వచ్చే రోగములను, భవరోగాలను రెండింటినీ నిర్మూలించి మనలను అనుగ్రహిస్తారు అని తెలుసుకున్నాం. ఇక ఈ నామంలో అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తారో ఇప్పుడు తెలుసుకుంటాం. దారువు అంటే పెద్ద పరిమాణంలో కల ఒక మొద్దు అని చెప్తారు. మృత్యుదారువు అంటే మృత్యువును పెద్ద మొద్దుతో పోలుస్తారు. ఇక్కడ మొద్దు అంటే బలంగా ఉండే పెద్ద కలప ముక్క అని అర్థం. ఈ పెద్ద కలప ముక్కను నరకడానికి చిన్న చిన్న ఆయుధాలు సరిపోవు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు మృత్యుదారు కుఠారిక అంటే మృత్యువును సంహరించే ఒక గండ్రగొడ్డలిగా మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ మృత్యువును సంహరించే ఆయుధంగా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. మృత్యువులో పడిపోవడం అంటే జనన మరణ చక్రంలో ఇరుక్కోవడం. ఈ జనన మరణ చక్రము నుండి విడిపించి మోక్షమును ప్రసాదించే తల్లి, మృత్యువును సంహరించే తల్లిగా ఈ నామంలో మనకు అమ్మవారు అభయమిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహంతోనే మనం ఈ జనన మరణ చక్రం నుండి బయటపడగలం అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే మృత్యువు అంటే అజ్ఞానమే. అజ్ఞానమును మించిన మృత్యువు లేదు. ఈ అజ్ఞానం నుండి బయటపడి జ్ఞానమును పొందుట అనేది మృత్యువును జయించిన దానితో సమానం. అమ్మవారు అజ్ఞానమును తొలగించి జ్ఞానమును ప్రసాదించి ఆ జ్ఞానము వల్ల కలిగిన సిద్ధితో మోక్షమును ప్రసాదిస్తారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మనం భవదా వసుధా వృష్టి నామం నుండి ఈ మృత్యుదారు కుఠారిక నామం వరకు 8 నామాలు జాతక చక్రంలో ఉండే 8 దోషాలను హరించి మనల్ని రక్షిస్తాయి అని తెలుసుకున్నాం కదా. ప్రతి ఒక్కరి జాతక చక్రంలో 8 రకాల దోషాలు ఉంటాయి. ఆ 8 రకాల దోషాలను ఈ 8 నామాలు ఎలా పరిహరించి సాధకుడిని రక్షిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 8 లోపాలలో మొదటిది సంసారం వల్ల వచ్చే లోపం. దీనినే భవకారకత్వము అంటారు. ఈ దోషాన్ని భవదా వసుధా వృష్టి అనే నామం సరిచేస్తుంది. మనం డబ్బు సంపాదించే క్రమంలో అనేక పాపాలు తెలిసి కానీ తెలియక కానీ చేస్తాం. జన్మలలో చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. ఆ పాపాల వల్ల జాతకంలో దోషాలు కలుగుతాయి. పాపం వల్ల వచ్చే దోషాన్ని ఈ పాపారణ్య దావానల అనే నామం పోగొడుతుంది. ఇక మూడవ దోషంగా దురదృష్టాన్ని చెబుతారు. ఆ దురదృష్టాన్ని పోగొట్టే అమ్మవారి స్వరూపం దౌర్భాగ్యతూల వాతూల. ఇక 4వది శరీరం యొక్క బలం పనిచేయడానికి ఎంతో ముఖ్యమైనది. శరీరం యొక్క బలంలో లోపం ఏర్పడితే మనిషి ఎన్నో కష్టాల పాలవుతాడు. ఆ లోపాన్ని పోగొట్టే నామం జరాధ్వాంత రవిప్రభ. ఈ నామంలో సూర్యుని యొక్క ఆరాధన మనకు తెలియజేయబడింది. ఇక జాతకంలో 5వ లోపంగా అదృష్టం లేకపోవడాన్ని చెబుతారు. అదృష్టాన్ని కలిగించే దేవత భాగ్యాబ్ది చంద్రిక. ఈ నామంతో అమ్మను అర్చిస్తే, నామాన్ని జపిస్తే అదృష్టం కలుగుతుంది. తర్వాత 6వ స్థానం జీవితంలో ఆనందం లేకుండుట అని చెప్పబడింది. ఇది 6వ లోపం. ఈ ఆనందమును ప్రసాదించే తల్లి భక్త చిత్త కేకి ఘనాఘన. ఇక 4వ లోపంగా మనం ఏం చెప్పుకున్నాం? శరీరమునకు శక్తి లేకుండటాన్ని సరిచేసి శక్తిని ప్రసాదించిన దేవత అని చెప్పుకున్నాం కదా. శరీర రోగాలే కాకుండా భవరోగాలను కూడా పోగొట్టే శక్తిగా రోగ పర్వత దంభోళి నామంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.
ఇది 7వ లోపాన్ని సరిచేయడం. ఇక జాతకంలో కనిపించే 8వ లోపం అజ్ఞానంతో ఉండడం. ఈ అజ్ఞానమే మృత్యువుతో సమానము అని పెద్దలు చెప్తారు. అజ్ఞానం అనే మృత్యువు లేకుండా చేసి జ్ఞానం అనే అమృతమును ప్రసాదించి ఈ జనన మరణ చక్రము నుండి సాధకుని విడిపించే తల్లిగా మృత్యుదారు కుఠారిక నామంతో ఈ 8వ లోపాన్ని కూడా అమ్మవారు సరిచేస్తున్నారు. ఇలా జాతక చక్రంలోని 8 లోపాలను 8 నామాలలో అమ్మవారు సరిచేసి మనలను అనుగ్రహిస్తున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.